ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాధాకృష్ణను అరెస్టు చేయాలని ఎస్ఐ అజయ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మండల అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏబిఎన్ రాధాకృష్ణ సభ్యత సంస్కారం లేని వ్యక్తి అని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుండి వైఎస్ జగన్ పై విషం చిమ్ముతూ అవాస్తవాలను ప్రచురిస్తూ ఉన్నారని తెలిపారు. ఏబిఎన్ రాధాకృష్ణ జర్నలిస్టు ముసుగులో ఉండి నారా చంద్రబాబు నాయుడుకి రక్షణగా ఉంటూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ తద్వారా తన ఆర్థిక లాభాలను పెంచుకుంటూ ఉన్నారని అనిల్ రెడ్డి తెలిపారు. ఏబిఎన్ రాధాకృష్ణన్ వెంటనే అరెస్టు చేసి క్షమాపణలు చెప్పాలని సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఏబిఎన్లో వచ్చినటువంటి వార్తా ప్రసారాలని మీరందరూ గమనించడం జరిగింది. దాని మీద ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిలివేటి సంజీవన్న గారి పిలుపు మేరకు ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ పైన, ఆ కార్యక్రమం చేసిన వారి సిబ్బంది పైన తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు ఆ కంప్లైంట్ తీసుకుని అన్ని పోలీస్ స్టేషన్లో మాదిరిగానే మీకు కూడా అక్నాలజ్మెంట్ ఇస్తాము, ఒక్కసారి నేను పై అధికారులను కనుక్కొని అక్నాలజ్మెంట్ ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే అక్నాలజ్మెంట్ ఇచ్చేదానికి మళ్ళీ పై అధికారులు కనుక్కోవడం ఏంది? ఈరోజు తప్పు చేశారని నిస్సిగ్గుగా అందరికీ తెలుస్తా ఉన్నా ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ మీద ఎక్కడ లేనటువంటి ప్రేమ చూపిస్తూ ఒక నేరస్తుడికి కొమ్ము కాసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని ఎండగడుతూ ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంత హేయమైన మాటలు మాట్లాడాడో మీరందరూ కూడా చూశారు. ఈరోజు భారతదేశం అంటే ఒక విలువలు కట్టుబాట్లు ఉన్న దేశం మంది. ఆ దేశంలో భార్య పిల్లలు దీనికంతా కూడా ఒక సంస్కారవంతమైన దేశం మంది. అటువంటిది భార్యలు కాదంటారు, భార్యలను చెల్లెలు అంటారు, రకరకాల మాటలతో ఎంత నీచంగా ఏబిఎన్లో ఆయన ప్రోగ్రాం పేరు వేరే ఉంది, ఆ పేరు చేసి దానికి చిలక పలుకులు అని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నువ్వు చెప్పేటువంటి అబద్ధాలు, నువ్వు చేసేటువంటి బ్రోకరిజం, నువ్వు ఏ విధంగా ఎదిగావో నీ పుట్టు పూర్వతాలు మొత్తం ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు. నువ్వు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన మీద విషం కక్కుతూనే ఉన్నావు. అయినా మేము ఎక్కడికి భయపడి పారిపోతామనో, మీ చంద్రబాబు నాయుడికి కొమ్ము కోసేదానికి నువ్వు ఎన్నైనా కాసుకో, కానీ మాట్లాడే ముందర ఒక సభ్యత సంస్కారం ఉండాలి. మాట్లాడేటప్పుడు ఆ సభ్యత సంస్కారం నువ్వు మర్చిన రోజు మాకు కూడా నోరుంది. మేము నోటికి వచ్చినప్పుడు మాట్లాడడం మాకు చేతకాని పని కాదు, అదేమి మాకు తెలియని విద్య కాదు. మేము మాట్లాడడం మాకు అదేమి పెద్ద బ్రహ్మ విద్యం కాదు. నువ్వు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని నువ్వు చేయాల్సిన ఒక మీడియా ప్రతినిధి వేయండి, నలుగురికి ఆదర్శవంతంగా ఉండాల్సింది పోయి ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి లుచ్చ రాజకీయాలకి, చంద్రబాబు నాయుడికి నువ్వు పట్టం కడుతున్న విధానానికి ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గం తరఫున ఖండిస్తూ ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్కి కూడా రసీదు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్తామని తెలియజేయడం జరుగుతుంది.